న్యూస్ చూస్తున్నాం. గండికోట యువతి మర్డర్ మిస్టరీకి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఒక సీసీటీవీ ఫోటేజ్కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ సీసీటీవీ ఫోటేజ్ను మనం గమనిస్తే ఉదయం 10:49 సమయంలో లోకేష్తోనే యువతి ఉంది అనేది మనకు కనిపిస్తోంది. గండికోట ఎంట్రన్స్కు 10:49 వెళ్ళారు ఇద్దరు. లోకేష్తో బైక్ పై వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది. మళ్ళీ తిరిగి 10:50 ఇంకా 10:50 కూడా కరెక్ట్గా కాలేదు, 10:49 టైంలో అటు వెళ్ళారు. తిరిగి 10:49 టైంలో తిరిగి వచ్చారు. అంటే పెద్ద డిఫరెన్స్ లేదు, 35 సెకండ్ల తేడాలోనే తిరిగి లోకేష్ వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ వద్ద వారిద్దరి మధ్య కొంత గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. సహజంగా రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న ప్రతి వాటిని అబ్జర్వ్ చేయరు. కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉంటేనే, అంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంటేనో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే సహజంగా ఆగి చూసి వెళ్తుంటారు. సో అలాంటి ఒక కండిషన్ని మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిస్కషన్ జరిగింది, ఒకవేళ నువ్వు వెళ్ళొద్దు ఉండు అనేమని అంటుందా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్ వేసుకుంటున్నారా అనేది తెలియదు. కానీ అప్పటికే అన్న సురేంద్రకి విషయం తెలిసిపోయింది అనేది వీళ్ళకి అర్థమైనట్లుగా తెలుస్తుంది క్లియర్గా. ఈ నేపథ్యంలోనే కంగారుగా లోకేష్ వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. లోపలికి వెళ్ళడానికి, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి రావడానికి తిరిగి 35 సెకండ్ల సమయం కూడా లేదు. మరొకటి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సహజంగా కొంచెం నిదానంగా వెళ్తుంటాం. సరే సింగిల్గా ఉన్నప్పుడు ఎలా వెళ్ళినా సరే వెనక ఎవరైనా కూర్చుంటే సహజంగా చాలా స్లోగా వెళ్తాం. కానీ వెనక యువతి ఉన్నప్పుడైనా సరే రిటర్న్లో వెళ్ళేటప్పుడైనా సరే చాలా వేగంగా బైక్ డ్రైవ్ చేయడాన్ని మనం చూడవచ్చు. అంటే ఖచ్చితంగా వాళ్ళు కంగారులో భయంలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా యువతిని వదిలిపెట్టిన తర్వాత, అక్కడ డ్రాప్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. చాలా వేగంగా, కనీసం స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం కూడా స్లో చేయకుండా వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఏదో కంగారులో ఉన్నాడు లోకేష్ అనేది అర్థమవుతుంది, ఏదో భయంలో ఉన్నాడు అనేది అతన్ని చూస్తే ఖచ్చితంగా మనకు తెలుస్తోంది. అంటే అప్పటికే సురేంద్రకు విషయం తెలిసిపోయింది, వాళ్ళు వస్తున్నారు అని వీళ్ళు గమనించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫోటేజ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. అంటే టైంకి, అంటే ఏ టైంకి వదిలిపెట్టాడు, ఏ టైంకి ఘటన జరిగింది, ఏ టైంకి మళ్ళీ తిరిగి వెళ్ళారు, ఇలా వీటిని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కానీ సురేంద్రకు సంబంధించినటువంటి సీసీ ఫోటేజ్ బయటకు వస్తేనే అసలు విషయం ఇంకా క్లియర్గా బయటకు వస్తుంది ఖచ్చితంగా. కానీ సురేంద్రకు సంబంధించిన ఫోటేజ్ ఎందుకు బయటకు రావడం లేదు అనేది ఇక్కడ ఒక పెద్ద మిస్టరీగా మారింది. సురేంద్రని ముందు నుంచి చాలామంది అనుమానించారు, పోలీసులు కూడా డౌట్ వ్యక్తం చేశారు. కానీ సురేంద్రని విచారించడానికి చాలా సమయం పట్టింది. మనం ఆర్టీవీ క్వశ్చన్ చేసిన తర్వాతనే సురేంద్రని విచారించారు. దట్టు సురేంద్రకు సంబంధించిన ఫోటేజ్ ఎక్కడ బయటికి రాలేదు. సురేంద్ర కూడా అదే అడుగుతున్నాడు, నాకు సంబంధించిన ఫోటేజ్, అతనికి సంబంధించిన ఫోటేజ్ రిలీజ్ చేశారు కాబట్టి అతనికి ఇక్కడ జరిగినటువంటి ఘాతుకానికి సంబంధం లేదని పోలీసులు చెప్పగలిగారు. మరి నాకు సంబంధించిన ఫోటేజ్ కూడా ఎందుకు రిలీజ్ చేయడం లేదు? అది కూడా రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా, నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు వచ్చాను, ఎంతసేపు ఉన్నాను అనేది క్లారిటీ వస్తుంది. అప్పుడు నాకు సంబంధం ఉందో లేదో కూడా కొంతవరకైనా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా అని సురేంద్ర అంటున్నాడు. మరి ఎందుకని ఈ విషయం బయటికి రావడం లేదు? మరి లోకేష్కి సంబంధించిన ఫోటేజ్ మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇది చాలా కీలకం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఖచ్చితంగా లోకేష్ అండ్ ఆ యువతి ఇద్దరు కూడా చాలా కంగారుగా ఉన్నారు. వెళ్ళేటప్పుడైనా సరే మళ్ళీ ఆ యువతని అక్కడ డ్రాప్ చేసి లోకేష్ తిరిగి వచ్చేటప్పుడైనా మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. చాలా కంగారు పడుతూ చాలా స్పీడ్గా వెళ్ళిపోయినటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది. రైట్, అసలు పోలీసు విచారణ ఎంతవరకు వచ్చింది? అప్పుడెప్పుడో చెప్పారు, వారం క్రితం చెప్పారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. యా, మూడు విజువల్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. యువతిని తీసుకువెళ్తున్నప్పుడు, అలాగే తిరిగి యువతిని డ్రాప్ చేసి వెళ్తున్నప్పుడు టైం మనం అక్కడ చూడొచ్చు క్లియర్గా. కొద్ది తేడాతోనే అక్కడ ఒక వెళ్తున్న వాళ్ళు మొదటి విజువల్లో మనం చూస్తున్నాం, లెఫ్ట్లో యువతితో పాటు లోకేష్ వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. చాలా వేగంగా వెళ్ళిపోయాడు, స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా పెద్దగా స్లో చేయలేదు. కనీసం వెనక ఎవరైనా
లేడీస్ కానీ ఇంకెవరైనా ఉంటే మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తాం, కానీ అక్కడ కూడా స్పీడ్గానే వెళ్ళిపోయాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో 10:49 సుమారుగా 15 సెకండ్ల నుంచి 19 సెకండ్ల వరకు రికార్డ్ అయింది. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ 10:49 అంటే ఆ ఒక్క నిమిషంలోనే వెళ్ళడం రావడం రెండు జరిగాయి, 1 మినిట్లోనే. అండ్ ఇక్కడ 10:49 55 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు జరిగింది. సో మనం క్లియర్గా చూడొచ్చు. మూడో విజువల్లో చూస్తున్నాం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ యువతికి సంబంధించిన ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. లోకేష్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత యువతి అక్కడ ఒంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. సో క్లియర్గా టైమింగ్ మనకు అర్థమవుతోంది. సో పోలీసులు మరోవైపు అసలు కేసు విచారణకు సంబంధించి కీలకమైన విషయాలు ఇంకా పోలీసుల దగ్గర ఉన్నాయి, కానీ బయట పెట్టట్లేదు అంటూ తెలుస్తుంది. అంటే దొరికినటువంటి ఎవిడెన్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా, ప్రాపర్గా ఎవిడెన్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులు వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు అనుకున్న కోణంలో కాకుండా కొత్త కోణంలో ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. మరోవైపు వారం క్రితం చెప్పారు పోలీసు అధికారులు, మా దగ్గర పూర్తి సమాచారం ఉంది, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది, మేము ఈ కేసును ఛేదించేసాం, రేపు సాయంత్రానికల్లా క్లారిటీ ఇస్తామని చెప్పి వారం రోజులైంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు బయటకు చెప్పడం లేదు? సరే, కేసును ఛేదించామన్న తర్వాత మరి ఎందుకు ఆగారు అంటే కేసును ఛేదించలేదని అర్థం అవుతుంది. వాళ్ళ దగ్గర అప్పుడున్నది ఏదైతే ఇది ప్రాపర్ ఎవిడెన్స్ అనుకున్నారో అది ప్రాపర్ ఎవిడెన్స్ కాదు అనేది మనకు అర్థం అవుతుంది. ఇంకా ఏదో కన్ఫర్మేషన్ దొరకలేదు, లేదంటే కొత్త ఎవిడెన్స్ ఏదో దొరికింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎవరెవరిని విచారిస్తున్నారు, ఇంకా ఏమైనా కొత్త కోణాలు వస్తున్నాయా, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఏం సమాచారం ఉంది, ఇంకా ఏం క్లారిటీ రావాల్సి ఉంది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ కూడా విచారణ జరుగుతున్న తీరుతెన్నుల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, గండికోటకు వెళ్లారు, అక్కడ కూడా పూర్తిగా పరిశీలించారు. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ కేసుకు సంబంధించి కిషోర్ ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. సో కిషోర్ దగ్గర ప్రతి సమాచారం ఉంది, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం అంతా. కిషోర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, పోలీసుల విచారణ అసలు ఎంతవరకు వచ్చింది, పోలీసుల దగ్గర ఉన్న సమాచారం అంటే వారం రోజుల క్రితం మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పిన పోలీసులు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేకపోయారంటే ఉన్న ఎవిడెన్స్కి క్లారిటీ అయినా లేకుండా ఉండాలి, లేదంటే కొత్తగా ఇంకేదైనా కొత్త యాంగిల్లో ఏదైనా ఎవిడెన్స్ దొరికైనా ఉండాలి ఖచ్చితంగా. సో ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో ఇప్పటి వరకు, ఇంకా ఎవరెవరిని విచారిస్తున్నారు? ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థిని మర్డర్ మిస్టరీ మరికొద్ది రోజుల్లోనే బీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామని ఎప్పుడైతే అదే రోజు అంటే మంగళవారం రోజు డిఐజీ అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన చెప్పిన మాట అయితే కొంత అక్కడ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించమన్నారు. అయితే ఆ ఆధారాలతో పాటు మరికొంత కీలకమైనటువంటి సమాచారం కోసం అన్వేషిస్తున్న పరిస్థితి. దాదాపు 4 డిఎస్పీలు, అదేవిధంగా 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు అంటే పోలీసులు క్షుణ్ణంగా తరచుగా ఆ ప్రాంతంలో జల్లెడ పట్టినటువంటి పరిస్థితి. అంటే ప్రతి చోట అణువు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆ విద్యార్థినికి సంబంధించి ఒక చెవి కమ్మ కూడా కనిపించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో వాటిపైన కూడా అటు క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం, ఇక్కడ లోకేష్ ప్రమేయం లేదన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తేల్చడంలో కూడా కొంత వారి దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏదైతే తన అన్న ఫోన్ చేశాడు, ఫోన్ చేసిన తర్వాత టెన్షన్ పడ్డారు, ఇద్దరు టెన్షన్ పడ్డ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే లాడ్జీలో వాళ్ళు బస చేశారో 2 గంటల పాటు అక్కడ ఏకాంతంగా గడిపిన తర్వాత ఒక్కసారిగా టెన్షన్ మొదలై ఇద్దరు కూడా బైక్ పై వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. బైక్ పై వెళ్తుంటారు అంటే సాధారణంగా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎవరైనా కొంత కింద పడే అవకాశాలు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కానీ ఆ ఆదుర్దాలో స్పీడ్గా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం గమనించాలి ప్రధానంగా. అయితే తను వెళ్ళినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే తిరిగి రావటం అంటే ఎంత వేగంగా వెళ్తున్నా అంటే ఇక్కడ ఖచ్చితంగా తన అన్న బయలుదేరాడు కాబట్టి, విద్యార్థిని అన్న బయలుదేరాడు కాబట్టి వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరగరాని ఘటన ఏదైనా జరుగుతుందని భావించిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే విద్యార్థిని మాత్రం తనను వెళ్ళిపోమని సూచించింది. ఆ తర్వాత తను చిన్నగా నడుచుకుంటూ గండికోటలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ కొంత కీలకమైనటువంటి సమాచారం పోలీసులు రాబట్టారన్నటువంటి కొంత సమాచారం ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినటువంటి పోలీసులు దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారన్నటువంటి వాటిపైన కూడా కొంత అటు
పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రధానంగా పోలీసులు చాలా అంటే ఒక రకంగా ఏమంటారు దాన్ని ఇన్వెస్టిగేషన్లో కొంత కీలకమైనటువంటి సమాచారం వచ్చినప్పటికి కూడా దాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది అవునా కాదా అన్నది కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు మరోమారు విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఆ రోజు ప్రధానంగా ఏదైతే 14వ తేదీ మీరు సోమవారం రోజు గండికోటకు ఎవరెవరు వచ్చారు, ఆ గండికోటలో ఉన్నటువంటి సెల్ ఫోన్ సంబంధించి ఆ టవర్ను ఆధారంగా చేసుకొని ఎంతో మందిని కూడా విచారించారు. దాదాపు వందలాది మందిని విచారించారు. అయితే ఏ ఒక్కటి కూడా ఇక్కడ అనుమానించేటువంటి పరిస్థితి కనపడలేదు. కానీ ఇక్కడ కొంత కీలకమైనటువంటి సమాచారం అయితే పోలీసులకు ఉంది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్ళింది లోకేష్. ఆ విషయం మరి కారణం ఏదైనా భయంగా వెళ్ళిపోయాడు అంటే తెలిసిన సమాచారం ప్రకారం సురేంద్ర అక్కడికి వస్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. మరి లోకేష్ ఓ పక్క సురేంద్ర అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ రావడం, సురేంద్ర వెళ్ళడం, అక్కడ కాలేజీలో కనుక్కోవడం, కాలేజీలో లేదని తెలియడం, సురేంద్ర అమ్మాయి వాళ్ళ అమ్మ కలిసి ఇదంతా వెతకడం, ఇదంతా మనం చూస్తున్నాం. మరి అమ్మాయిని అక్కడ వదిలి వెళ్ళిన తర్వాత లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు ఇమీడియట్గా అనేది ఏమైనా మనకి సమాచారం ఉందా? రెండోది, ఒకవేళ సరే ఆ అమ్మాయిని అక్కడికి వదిలి వెళ్ళిన తర్వాత అయినా సరే అసలు ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కనీసం అప్పటికప్పుడు తన దగ్గర ఫోన్ లేకపోయినా ఈవినింగ్కి అయినా సరే లోకేష్ కనుక్కునే ప్రయత్నం చేస్తాడు కదా. తనతో రిలేషన్లో ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసే బయట తిరిగారు, ఆ అమ్మాయిని అక్కడ సింగిల్గా వదిలేసి వచ్చాడు అసలు లోకేష్ ఆ ప్రయత్నాలు ఏమైనా చేశాడా? లోకేష్ని ఎక్కడ అదుపులోకి తీసుకున్నాడు? పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ఘటన తర్వాత అసలు లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ అమ్మాయి ఎప్పటి నుంచి అంటే అమ్మాయితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాడు కదా లోకేష్ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా. అమ్మాయి ఎక్కడుంది, సేఫ్గా ఉందా లేదా, అక్కడ వదిలేసి వచ్చాను, నైట్ అయింది, ఇంతవరకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు, ఇలాంటి థాట్స్ ఉంటాయి కదా. సో లోకేష్ వైపు నుంచి ఏదైనా వర్షం తెలుస్తుందా మనకు? లోకేష్ వైపు నుంచి దీనికి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు జరిగినాయా? అతను ఏమంటున్నాడు? నందు, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు విషయం కరెక్ట్ మాట. ఎందుకంటే ఆమె దగ్గర సెల్ ఫోన్ లేదు, ఒకటి ఆ విద్యార్థిని దగ్గర సెల్ ఫోన్ లేదు. కాబట్టి తను కనుక్కోవాలన్నా తన కుటుంబ సభ్యులకు ఎవరికొరికి ఫోన్ చేయాలి. ఆ ప్రయత్నం చేసినటువంటి సందర్భం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే తన వద్ద సెల్ లేదు కాబట్టి తన ఒకవేళ ఇంటికి వచ్చింటే మెసేజ్ చేసి ఉండేది అనేది ఒకటి భావం. ఇంకోటి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే తన అన్నకు తెలిసిపోయింది గండికోటకు వెళ్ళాడని. ఎవరితో వెళ్ళాడు? లోకేష్ తోనే వెళ్ళి ఉంటాడనేది వాళ్ళ భావన. గతంలో కూడా ఇద్దరి మధ్య కొంత ప్రేమ వ్యవహారం నడిచింది. కుటుంబ సభ్యులు మందలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మనతో ఆర్టీవీలో చెప్పిన సందర్భంగా కూడా ఏదైతే సురేంద్ర కొంత అబ్జర్వేషన్ లో పెట్టామన్నటువంటి విషయాన్ని కూడా సురేంద్ర మనకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లోకేష్ ఎప్పుడైతే తన అన్నకు తెలిసిపోయిందని తెలుసుకున్నాడో ఇక ఈ ఊర్లోకి వెళ్తే ఎక్కడ తన ఇంటిపైకి దాడి చేస్తారో అంటే వాళ్ళ తండ్రి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏది, నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్ళావు కాబట్టి మన పెద్ద రచ్చయ్యేటట్టుంది అని చెప్పి వాళ్ళ నాన్న కూడా ఇంటి దగ్గర నుంచి పారిపోయాడు. అంటే ఓ రకంగా గొడవలు జరిగే పరిస్థితి ఉన్నటువంటి భావన వాళ్ళలో వ్యక్తమైంది. కాబట్టి కేవలం తల్లి కూడా లేదు, ఆ రోజు తన బిడ్డకు ఆరోగ్యం బాగలేక తన హాస్పిటల్లోకి వెళ్ళారన్నటువంటి విషయం కూడా ఆమె చెప్పింది. అంటే ఒక తండ్రి కూడా తయారయ్యారు. అయితే ఆ క్రమంలోనే లోకేష్ కూడా తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎక్కడికైనా పారిపోయి ఉండవచ్చు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా పోలీసులు ప్రశ్నించాడంట. అయితే వైష్ణవి చనిపోయిందన్న విషయం తరువాత తెలిసిందనేది కొంత ఉన్నటువంటి సమాచారం. అయితే అటు పూర్తి స్థాయిలో లోకేష్ను అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, పూర్తిగా విచారించారు. తర్వాత సీసీ ఫుటేజ్ల ఆధారంగా మనం చూస్తే పొద్దున 8:30 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళారు. తర్వాత 10:44 నిమిషాలకు ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత వేగంగా వెళ్ళాడు. ఆ తర్వాత చెక్ పోస్ట్ దగ్గర సీసీ ఫుటేజ్. అంటే ఇక్కడ పోలీసులు కూడా పూర్తిగా లోకేష్ అనువనువు ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా సీసీ ఫుటేజ్ పూర్తిగా తీశారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే లోకేష్ హత్య చేసి ఉంటాడనేది కుటుంబ సభ్యులు బలంగా ఆరోపిస్తున్నారు. సో కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోపణల బలమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా పోలీసులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోకేష్ ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడా? ఇప్పటికి కూడా ఎందుకని పోలీసుల అదుపులో ఉన్నాడు? సురేంద్ర మీద అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ సురేంద్రని మాత్రం అదుపులోకి తీసుకోకుండా
లోకేష్నే ఎందుకు అదుపులో ఉంచారు? ఇప్పుడు లోకేష్కి ఈ జరిగినటువంటి మర్డర్కి సంబంధం లేదని చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు లోకేష్ని కస్టడీలో ఉంచుకున్నారు? కారణం ఏమైనా ఉందా? అంటే ఇంకేదైనా కారణం ఉందా? ఇప్పుడు ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నది ఏంటి, లోకేష్ ఈ హత్య చేయించి ఉంటాడనేది వాళ్ళ ఆరోపణ. సో ఆ నేపథ్యంలోనే పోలీసులు అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. ఇక్కడ ప్రధానంగా పోలీసులు తేల్చేసింది ఏంటంటే లోకేష్ ప్రమేయం లేదని డిఐజీ కోయా ప్రవీణ్ చెప్పడం జరిగింది. అయితే కొంత అక్కడక్కడ కొన్ని అనుమానించదగ్గ విషయాలు ఉన్నాయి. ఏదైతే ఇక్కడ సురేంద్రకు సంబంధించి అనుమానం వ్యక్తమైంది, ఆ తర్వాత లోకేష్ పై ఎలాంటి అనుమానం లేదన్నటువంటి భావన కూడా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇక్కడ లోకేష్ ని విడిచిపెట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే కొంత ఎక్కడో తేడా జరిగింది. ఆ తేడా ఏంటి, అసలు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకేష్ నిర్దోషి అని తేల్చేసి వదిలేయచ్చు, కానీ ఇక్కడ కొంత ట్విస్ట్ నెలకొంది. ఆ ట్విస్ట్ ఏంది, ఆ ట్విస్ట్ అంతా ఛేదించిన తర్వాతే పూర్తిగా విచారణ. మరొక ముఖ్యమైన అంశం కిషోర్, ఈ కేసులో అసలు యువతి బ్రదరే ఈ ఘాతకానికి పాల్పడ్డాడు అనే అనుమానం కానీ అలాంటి ఒక ఆలోచన కానీ అసలు ఎక్కడ మొదలైంది? అంటే పోలీసుల దగ్గర కూడా అలాంటి ఆలోచన ఉందా, లేకపోతే బయట నుంచి మొదలైందా ఇది? ఎందుకని అన్న మీదకి అసలు ఎందుకు ఇలాంటి ఒక ఆరోపణ వచ్చింది? సరే, ఒకవేళ ఆరోపణ వచ్చింది అనుకుంటే మరి ఎందుకని సురేంద్రని ముందు విచారించలేదు? మొన్న విచారించారు సురేంద్రని, ఆ యువతి తల్లిని తీసుకెళ్లి విచారించినట్లుగా తెలుస్తుంది. అది కూడా ఆర్టీవీతో మాట్లాడిన తర్వాత రోజు. ఎందుకని అంత లేట్ చేశారనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయి? అంటే లైక్ మీ దగ్గర ఉన్న సమాచారం పూర్తిగా లోపలే ఉందనేది మనకు తెలియకపోయినా యాజ్ పర్ యువర్ నాలెడ్జ్. నందు, ఒకటి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం, మనం కొంత ప్రధానంగా లోకేష్ ప్రమేయం లేదని తేల్చింది పోలీసులు. ఆ తర్వాత గండికోటలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఒక సర్పంచ్ సెల్ఫీ కూడా తీసుకున్నాడు అనేది ఒక ఫోటో తీసుకున్నాడు. అంటే సాధారణంగా సెలబ్రిటీలతో సెల్ఫీ తీసుకుంటాడు. సో ఇక్కడ ఫోటో తీసుకున్నారు. అదొక కొంత బయటికి రావాల్సినటువంటి అంశం. ఏదైతే సర్పంచ్ ఒకతను సెల్ఫీ తీసుకున్నాడు, అంటే సెల్ఫీ ఎందుకు తీసుకున్నాడు, ఇది కొంత అనుమానించదగ్గ విషయం. ఆ సెల్ఫీ తీసుకున్న విషయం కూడా కొంతమందికి మాత్రమే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ ఆమె ఆలయంలో ఉంది. సరే, ఎవరైనా పర్యాటకులు, ఇప్పుడు లోకేష్ పై అనుమానాలు వ్యక్తం కాని పరిస్థితి, వాళ్ళ అన్న పైన కూడా కొంత అనుమానాలు ఎక్కడ బలపడలేదు. అయితే ఈ క్రమంలో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పర్యాటకులు ఎవరైనా చేసి ఉంటారా అన్నటువంటి కోణంలోనే పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లోకేష్ ను మళ్ళీ మేము మందలించిన తర్వాత కూడా లోకేష్ వెంట తిరగడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేదన్నటువంటి బలమైన అనుమానాలే సురేంద్ర వైపు చూపిస్తున్నాయి ప్రధానంగా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అప్పట్లో ఈ ప్రేమ వ్యవహారం పైన మందలించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా తాను తన తండ్రి పైన కూడా ప్రమాణం చేసింది. అంటే తండ్రిపై ప్రమాణం చేసినప్పటికీ కూడా తనలో మార్పు రాలేదు. లోకేష్తో ఈ వ్యవహారం నడిపింది. సో రకంగా ఇది కొంత ఈ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక ఈ హత్య చేసి ఉంటారనేది కొంత అనుమానించదగ్గటువంటి అంశాలు ఇవన్నీ. ఒక విషయం కిషోర్, అసలు ఆ గండికోటకి రావడానికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? అంటే ఒకటే మార్గం ఉందా? ఇప్పుడు మనం లోకేష్ విషయంలో చూసాం, వెళ్ళాడు, డ్రాప్ చేశాడు, మళ్ళీ అదే రూట్లో వెనక్కి వచ్చాడు. సో ఎంట్రన్స్ ఎగ్జిట్లు ఎన్ని ఉన్నాయి? ఒకటికి మించి ఉన్నాయా? మాకు తెలిసిన దాని ప్రకారం ఒకే రూట్లో వెళ్ళాలి, ఒకే రూట్లో రావాలి అని తెలిసింది. సో ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా రోడ్లు? ఎగ్జాక్ట్లీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మెటల్ రోడ్ అని ఉంది, అటువైపు నుంచి పై వైపు నుంచి మెటల్ రోడ్డు. ఆ మెటల్ రోడ్ లో వెళ్ళినా కూడా ఖచ్చితంగా తిరిగి ఇదే రహదారి గుండా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది, ఏదైతే గండికోటలేదు. ఇప్పుడు ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సీసీ ఫుటేజ్ నమోదైనటువంటి రూట్ ఒకటైతే, మరొకటి అటువైపు నుంచి మెటల్ రోడ్ అంటే పంట పొలాల నుంచి వెళ్లే రహదారి కూడా ఉంది. ఆ రహదారి గుండా వచ్చినా కూడా ఎక్కడైతే గండికోట ముఖద్వారం వద్ద మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే ఎంట్రీ ఇవ్వాలి. అంటే ఒకవేళ అటువైపు నుంచి ఎవరైనా లోపలికి వచ్చినా కూడా వాళ్ళు గోడలో దూరో లేకుంటే గోడ దూకో లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. అంత సాహసించే పరిస్థితి ఎవరు చేసి ఉండదు. సో ఎంట్రన్స్ ఎగ్జిట్ అయితే ఒకటే కామన్ గానే ఉంటుంది కోటకి. మరి అలాంటప్పుడు
అలాంటప్పుడు లోకేష్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ రికార్డు వచ్చింది కానీ, అంటే లోకేష్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు కానీ, అదే సమయంలో అక్కడికి వెళ్ళిన సురేంద్రకి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటికి ఎందుకు రావడం లేదు? అసలు దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయా లేదా? పోలీసులు ఏం చెప్తున్నారు? సురేంద్ర కూడా అదే చెప్తున్నాడు, నాకు సంబంధించిన ఫుటేజ్ బయటకు వస్తే నా విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది కదా అంటున్నారు. ఎందుకని ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో? ఎందుకు ఇక్కడ తేడా వస్తుంది? యా, మంచి క్వశ్చన్ అడిగారు నందు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సురేంద్రకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదన్నది సురేంద్ర వాదన. కానీ సురేంద్ర ఎన్ని గంటలకు ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అన్నది పూర్తిగా స్పష్టంగా సీసీ ఫుటేజ్తో సహా ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. వాటిని బయట పెట్టకపోవడానికి కూడా కొంత బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ బలమైన కారణాలు ఉన్న నేపథ్యంలోనే ఈ సీసీ ఫుటేజ్ ను బయట పెట్టలేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పోలీసులు ఎప్పుడైతే ఇది విద్యార్థిని హత్యకు గురైందన్నారో, తొలుతేమో ప్రియుడి పైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత అనుమానాలు అంతా కూడా అన్న వైపు చూపించాయి. ఆ తర్వాత అన్న వైపు కాదు, మరో మూడో వ్యక్తి ఉన్నారు, ఇది సుపారి హత్య అని కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి, అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, సీసీ ఫుటేజ్ ఉన్నాయి కానీ సీసీ ఫుటేజ్ బయటపెట్టడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంత ఆధారాలు సేకరించే పనుల్లో నిమగ్నమైనారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతారు. అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి ఖచ్చితంగా. ఇందులో 1-2 రోజుల్లో కూడా చివరిగా చిన్న క్లారిటీ ఇవ్వండి. మరి సురేంద్రకి సంబంధించి విచారణ జరుగుతుంది, సీసీ ఫుటేజ్ ను బయట పెట్టలేదు, ఓకే, సమంజసమే. మరి లోకేష్ విషయంలో కూడా ఇంకా విచారణ పూర్తిగా బయటకు రాలేదు, ఎందుకంటే లోకేష్ ఇంకా కస్టడీలోనే ఉన్నాడు కదా, పోలీసుల దగ్గరే ఉన్నాడు. మరి లోకేష్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? ఎవరైనా ఇంటెన్షనల్గా పోలీసులే రిలీజ్ చేస్తున్నారా దీన్ని, లేకపోతే ఇంకెవరన్నా బయటకు రిలీజ్ చేశారా? లేదు 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 నందు, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? లోకేష్ వైపు చూపిస్తున్నాయి. ప్రియుడు తీసుకెళ్లాడు, ప్రియుడు ఇంటికి తీసుకుపోయి ఉంటే బాగుండేది. ప్రియుడు ఇంటికి తీసుకుపోవటం అంటే లోకేష్ ఇంటికి తీసుకుపోవటం వల్లే తను హత్యకు గురైందన్నది బలమైనటువంటి ఆరోపణలు. అయితే ఈ నేపథ్యంలో లోకేష్ పై కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా ఒకసారిగా కూడా లోకేష్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ అన్నింటినీ వాళ్ళు ఎందుకు క్యాల్కులేషన్ చేసుకొని లోకేష్ హత్య చేయలేదు అనేది నిర్ధారణకు వచ్చారంటే, పూర్తిగా సమాచారం సేకరించారు. బట్ అయితే కొంత ఎక్కడో అంటే కొంత అనుమానించదగ్గటువంటి అంశాలు కుటుంబ సభ్యుల నుంచి లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఖచ్చితంగా లోకేష్ వైపు నుంచి కూడా కొంత ఏదైనా ప్రమేయం ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో లోకేష్ ని ఇప్పటి వరకు కూడా వాళ్ళు మరికొంత సమాచారం ఏదైనా సేకరించడం కోసం లోకేష్ ను అదుపులోకి ఉంచుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇది గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది, ఆ తర్వాత మందలించిన తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి. అంటే వీరిపైన కొంత అంటే ఎవరైనా సాధారణంగా తమ బిడ్డ ఈ విధంగా ప్రేమ వ్యవహారం నడుపుతుందంటే కొంత దృష్టి పెడతారు ఎవరైనా. సో ఆ దృష్టి పెట్టిన నేపథ్యంలో అంటే 10 రోజులుగా కావచ్చు, గత కొంతకాలంగా ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా అటు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ అటు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే అటు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని తేల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ కిషోర్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చాలా ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు, క్లారిటీ లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులే క్లారిటీ ఇవ్వాలి, కానీ మాకు క్లారిటీ వచ్చిందని చెప్పిన పోలీసులు దీనికి సంబంధించి ఎందుకని క్లారిటీ ఇవ్వడం లేదు? అంటే అప్పుడు క్లారిటీ వచ్చింది అని ఏదైతే అనుకున్నారో అది క్లారిటీ కాదు, ఇంకా ఎక్స్ట్రా ఏదో సమాచారం ఉంది, ఇంకా ఏదో తెలియాల్సిన వివరాలు ఉన్నాయి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం కిషోర్తో డిస్కస్ చేసాము, చాలా కీలకమైంది. లోకేష్ ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు పోలీసులతో కలిసి సురేంద్రనే వెళ్ళి ఆ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించే వరకు లోకేష్ ఏం చేస్తున్నాడు? తన గర్ల్ ఫ్రెండ్ని ఒక చోట వదిలిపెట్టి వచ్చిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ సేఫ్గా ఉందా లేదా, ఇంటికి వెళ్ళిందా లేదా, ఎక్కడో ఇలాంటి కోటల్లో వదిలిపెట్టేసి వస్తే తను మరి సేఫ్గా ఉందో లేదో తను తెలుసుకోగలగాలి కదా. దానికి సంబంధించి అసలు ఏమైనా ప్రయత్నాలు చేశాడా లేదా? దానికోసం మరి లోకేష్ ఏం చేశాడు? లోకేష్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేవా? ఆ రోజు కాకపోయినా తర్వాత రోజైనా సరే ఇదొక ప్రశ్న. అసలు లోకేష్ ఎక్కడ
పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడు లోకేష్ని ఎందుకు ఇంకా కస్టడీలో కొనసాగిస్తున్నారు? ఇలా చాలా కీలకమైన అంశాలు. లోకేష్కి సంబంధించి చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. మరోవైపు లోకేష్కి సంబంధించిన ఫోటేజే ఎందుకు బయటకు వస్తుంది, సురేంద్రది ఎందుకు రాలేదు? సురేంద్ర కూడా అదే ముఖద్వారం నుంచి వెళ్ళాడు, అదే గేట్ వైపు నుంచి లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి, ఒకే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంది. ఈ నేపథ్యంలో తను కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాడు. మరి లోకేష్కి సంబంధించిన రికార్డింగ్ బయటకు వచ్చినప్పుడు సురేంద్రది ఎందుకు రావడం లేదు బయటికి? అసలు సురేంద్ర మీద అనుమానపడింది ఎవరు, పోలీసులా లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి వదంతులా ఇవి? ఒకవేళ పోలీసుల అనుమానం అయితే ఖచ్చితంగా పోలీసులకి అసలు అనుమానమే లేకపోతే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఈ పాటికి ఫోటేజ్ వచ్చేది. ఫోటేజ్ రాలేదంటే పోలీసులకు కూడా అనుమానం ఉంది. పోలీసులకు అనుమానం ఉంటే మరి ఎందుకు ముందే విచారించలేదు? మన ఆర్టీవీతో మాట్లాడి ఎప్పుడో 3 రోజుల తర్వాత విచారించారు, ఎందుకని అంత లేట్ అయింది? లోకేష్ని మాత్రం లోపల నుంచి ఎందుకు సురేంద్రని మాత్రం బయట ఉంచారు? లోకేష్ ఏం చేయలేదంటూనే లోకేష్ని లోపల ఉంచారు. సురేంద్ర చేసి ఉండొచ్చు అనుమానాలు ఉన్నా కానీ సురేంద్రని బయట ఉంచారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నేపథ్యంలో ఇంకా మరికొంత సమాచారం పోలీసుల దగ్గర కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మరి కొద్దిసేపట్లో మనకు అందే అవకాశం ఉంది. ఈరోజు పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, ఎలాంటి కోణంలో ఇంకా విచారణ జరుగుతుంది, ఆధారాలు ఏమేమి ఉన్నాయనే దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాం. పోలీసుల విచారణకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. మరోవైపు ఆ అమ్మాయిని చంపింది ఎవరు అంటూ ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో 43% మంది అన్న అంటుంటే 13% మంది లవర్ అంటున్నారు, 44% మంది మాత్రం బయట వ్యక్తులు అదర్స్ అంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ప్రజల అభిప్రాయం. వస్తున్నటువంటి మనం చూపిస్తున్న విజువల్స్ ఆధారంగా, చెప్తున్నటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేదన్నా సరే ఈ విషయంలో ఏదన్నా సమాచారం ఉన్నా సరే మాకు ఆర్టీవీకి తెలియజేయండి. కామెంట్ రూపంలో మీరు కూడా మాతో మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు.